గాయ్స్, నేనండి మీ సాయి తల్లిని. అండ్ ఈ వీడియో వచ్చేసి PS5 స్లిమ్ అన్బాక్సింగ్ అలానే రివ్యూ కూడా. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, షార్ట్స్లో నేను అవుట్ ఫర్ డెలివరీ వచ్చినప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ ఒక షార్ట్ పెట్టాను. సో ఇప్పుడైతే నేను దీని అన్బాక్సింగ్ అలానే రివ్యూ కూడా చెప్తాను. సో ఇందులో వచ్చేసి మనకి ఒక HDMI కేబుల్, ఒక పవర్ కేబుల్, అలానే ఒక C-పిన్ వైర్ ఇచ్చారు కంట్రోలర్కి. అండ్ ఇవైతే వచ్చేసి యూజర్ మాన్యువల్స్. అండ్ ఈ PS5 స్లిమ్కి ఒక కంట్రోలర్ అయితే ఇచ్చారు. పాత వర్షన్స్కి 2 కంట్రోలర్స్ ఇచ్చేవారంట, బట్ ఇప్పుడైతే మనకి ఒక కంట్రోలరే వస్తుంది ఒక ప్లే స్టేషన్కి. అండ్ ఇవి వచ్చేసి స్టాండ్స్, మనం ప్లే స్టేషన్ని హారిజంటల్గా పెట్టడానికి యూజ్ అవుతాయి. ప్రీవియస్గా అయితే వర్టికల్గా ఇచ్చేవాళ్ళంట, బట్ ఇప్పుడైతే ఇలా హారిజంటల్ వేగా ప్లే స్టేషన్ ప్లేస్ చేయడానికి మనకి ఇస్తున్నారు. అండ్ ఫైనల్లీ మన PS5 ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. అండ్ చాలా బరువుగా అయితే ఉంది ఇది. సో ఫైనల్లీ మన ప్లే స్టేషన్ స్లిమ్ అయితే మేము ఓపెన్ చేసేసాము. ఇది ప్యూర్ వైట్లో లేదు, కొంచెం గ్రేయిష్ వైట్ కలర్లో ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని అయితే టీవీకి పెట్టి చూస్తున్నాము ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. అండ్ ఫైనల్లీ అయితే ఆన్ అయిపోయింది. ఆన్ అయిన చాలాసేపటి వరకు సిస్టమ్ మనకి సెట్టింగ్స్ అవన్నీ అడుగుతుంది, మన లాంగ్వేజ్ సెలెక్షన్స్. అలానే ఫస్ట్ అయితే ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి. దీనికన్నా ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి ప్రతిదీ AI వచ్చేసి మనకి రీడ్ చేస్తుంది అక్కడ ఉన్న కండిషన్స్ అవన్నీ. ఇష్టమైన వాళ్ళ ఉంచుకోవచ్చు. మాకు ఇది డిస్టర్బెన్స్గా ఉంది అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసేయచ్చు. అలానే ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన తర్వాత మనల్ని పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది మన ప్లే స్టేషన్కి. పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ అవన్నీ చేయాలి. సో ఇదంతా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీరు చూడొచ్చు. అండ్ ఇది నియర్లీ 1.2 GB వరకు ఉంది. చాలాసేపు తీసుకుంది డౌన్లోడ్ అవ్వడానికి, ఇన్స్టాలేషన్ అప్డేట్ అవ్వడానికి. అప్డేట్ అయిన తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అయితే మనకి ఇది రావాలి, బట్ మాకైతే ఇలా నో సిగ్నల్ అని చెప్పి వచ్చేసింది. మేము మళ్ళీ ప్లే స్టేషన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాలేషన్ అయితే అయ్యింది మాకు.
సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కంట్రోలర్ కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఇది వైర్‌లెస్ కంట్రోలర్ అయినా గానీ మనం ఫస్ట్ ఈ అప్డేట్స్ అన్నీ తీసుకునేటప్పుడు సిపిని కనెక్ట్ చేసి అయితేనే మనము చేయాలి. ఆ తర్వాత మనము వితౌట్ కేబుల్ వైర్‌లెస్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం గేమ్స్ ఆడేదానికి వితౌట్ డిస్క్‌తో ఒక చిన్న మినీ గేమ్ అయితే ఇచ్చారు. ఇందులో కంట్రోలర్ అది ఎలా యూజ్ చేయడానికి ఒక శాంపుల్ లాగా. ఇప్పుడైతే ఇది సైన్ ఇన్ అడుగుతుంది. సో, మనం అన్నీ క్రియేట్ చేసుకొని ఫోన్‌లో స్కాన్ చేసేసుకొని పాస్వర్డ్ అలానే సెట్ చేసుకోవాలి. అండ్ ఇది మనకి ఆన్‌లైన్ వితౌట్ డిస్క్‌తో ఆడే గేమ్. అది ఆస్ట్రో రోబోట్ అనేది. ఆహ్ మేము అదే రోజు ఈవినింగ్ గుంటూరు అయితే వెళ్ళి టెక్కన్ 7 తీసుకున్నాము. ఒక సీడీ దాన్ని పెట్టేసి పెట్టిన వెంటనే అది ఇన్‌స్టాలేషన్ అడిగింది. అప్డేట్ అడిగింది సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి. సో, అది కూడా ప్లే చేసాము. సో, ఇది అండి మా ప్లే స్టేషన్ రివ్యూ అలానే అన్బాక్సింగ్. ప్లే స్టేషన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎంతైనా సోనీ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫర్స్‌లో ఉన్నప్పుడు తీసుకోండి. సో, ఆ సేవ్ అయిన అమౌంట్‌తో మనం ఇంకొక కంట్రోలర్ కూడా తీసుకోవచ్చు. వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్ గైస్ and please subscribe. Bye.